యాక్టును వ్యతిరేకించేటువంటి ముసుగు లోపట ఈ దేశం లోపల ఇస్లామిక్ మతోన్మాద శక్తులు అరాచకాలను సృష్టిస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల పేరుతోటి పశ్చిమ బెంగాల్ లోపల దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపైన దాడులు, హిందువులపైన దాడులు, హిందూ మహిళలపైన అకృత్యాలు చేస్తూ ఈ దేశాన్ని దారులు ఇస్లాం చేస్తాం, గజ్వాయి హిందూ చేస్తాం ఈ దేశం మీద అని పెట్టరేగిపోతున్నటువంటి మతోన్మాద శక్తులారా, అరే ఔరంగజేబు వారసులారా, ఛత్రపతి శివాజీ వారసులు కదిలిండ్రురా, గుర్తుంచుకోండి అని చెప్తా ఉన్నాం. పశ్చిమ బెంగాల్ లోపల రాష్ట్రపతి పాలన విధించాలా, పశ్చిమ బెంగాల్ లోపల హిందువులపైన రక్షణ కోసము కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా భాగ్యనగరంలో కూడా ఎంఐఎం రజాకార్లు రెచ్చిపోతూ ఉన్నారు. ఈ భాగ్యనగరంలోకి చొరబడ్డటువంటి బంగ్లాదేశ్ చొరబాటుదారులను, రోహింగ్యా చొరబాటుదారులను ఉపయోగించుకొని ఇక్కడ కూడా నగరంలో అశాంతిని సృష్టించాలని కలలు కంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ యొక్క మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి హిందూ సమాజమా నిద్ర లేవండి, ఈ యొక్క మతోన్మాద భావజాలాన్ని పొందబెట్టి భవిష్యత్తు భారతాన్ని కాపాడుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఈరోజు దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ లోపల రాష్ట్రపతి పాలన విధించాలా, మతోన్మాదులకు కొమ్ము కాస్తున్నటువంటి ఆ యొక్క మమతా బెనర్జీ ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండడానికి అనర్హురాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. అటువంటి బీజేపీకి మనం అండగాలున్నాం. మరి అదేవిధంగా మరి హిందువులను రక్షించుతున్నాం, మనం పశ్చిమ బెంగాల్ రక్షించుతున్నాము, హిందువులను చేస్తూ ఉన్నారు. మరి మనమంతా కూడా ఈరోజు రాజీవ్ చౌక్ ప్రాంతంలో మరి మమతా బెనర్జీ ఆగడాలకు నిరసన కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాము. China!